దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనేటువంటి డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన కృపను బట్టి ఈ దినమందు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ఈ దిన దీవెనలతో, ఈ దిన ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని మెండుగా నింపునగాక. ఆమె ఈ వాక్య సందేశాలు దినదినము వినండి, దీవెన పొందుకోండి. అనేకులకి షేర్ చేయడం ద్వారా మీ యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా దీవెనలు పొందుకోవాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండ గ్రంథము 47వ అధ్యాయం 27వ వచనం, 47వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఆమె ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించింది. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. మనకి ఇంతకన్నా ఏం కావాలి? మనుషులందరూ కోరుకునేది అదే కదా. ఆస్తి కావాలి, ఏమండి, సంతానాభివృద్ధి, పిల్లలు కావాలి, మనం విస్తరించాలి. ఇశ్రాయేలులకి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చారంట. ఐగుప్తు దేశంలో గోషేన్ అనే ప్రాంతంలో వాళ్ళ ఆస్తి సంపాదించుకున్నారు, మిగుల విస్తరించారు, సంతానాభివృద్ధి పొందుకున్నారు. ఈరోజు ఇదే వాగ్దానం. ఒకవేళ ఆస్తి లేని పేద స్థితిలో ఉండొచ్చు, పిల్లలు లేకుండా మరి గొడ్రాల స్థితిని అనుభవిస్తూ ఉండొచ్చు, ఏ విధమైన అభివృద్ధి లేదండి నా బ్రతుకులని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఇదే మీకు వాగ్దానం. దేవుడు మీకు ఆస్తిని, మీకు పిల్లలను, మీకు అభివృద్ధిని కలిగించబోతూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునగాక. మనుషుల కష్టం చేత ఏది కూడా, ఒక మోరడు కూడా ఎక్కువ కాదు, కానీ దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మనం చేసేటువంటి భక్తిని బట్టి దేవుడు మనల్ని బహుగా దీవిస్తారు. క్రైస్తవులు అంటే పేదవాళ్ళు కాదండి. క్రైస్తవులు అంటే మరి ఎందుకు పనికిరాని వాళ్ళు కాదండి. లేకపోతే యేసుప్రభువారు పేదవాళ్ళు దేవుడు అని అనుకుంటున్నారేమో. కాదండి, పేదవారిని ధనవంతులుగా చేసే దేవుడు ఆయన. పేద స్థితి నుంచి విడిపించి, దరిద్రత నుంచి విడిపించి ధన సమృద్ధిలోనికి నడిపించే దేవుడు ఆయన. ఆమె నిన్ను దేవుడు బహుగా దీవించబోతున్నాడండి. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నారు. చూడండి, చాలా కాలం అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. చూసారండి, గొడ్రాలుగా ఉన్నటువంటి శారా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి నవ్వుల కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. గొప్ప సంతానాభివృద్ధి కలిగించాడు. అబ్రహాముని దీవించాడు. గొప్ప ఆస్తిపరుడుగా అబ్రహాం మారాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. దేవుని బిడ్డల్ని ప్రభు బహుగా దీవించేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి సంతానం లేని మీ జీవితంలో మంచిగా సంతానాన్ని ఇచ్చి చక్కని బిడ్డలను ప్రభు ఇవ్వబోతున్నారు, నువ్వు నమ్మినట్లయితే. ఏమంటే లేమిలో, కష్టంలో, కరువులో, అప్పుల్లో ఉన్న నీ జీవితంలో దేవుడు ధన సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు, నీ విశ్వాసం ఉంచినట్లయితే. ఏ విధమైనటువంటి ఫలింపు లేదండి, నేను ఓడిపోయాను, నేను మరి ఏ విధమైన కదలిక లేకుండా ఉన్నాను అనుకుని నీ జీవితంలో మిగుల విస్తారమైన స్థితిని దేవుడు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మిగుల విస్తారమైన ఆశీర్వాదం. ప్రభు అరకొరగా దీవించరండి, ప్రభు ఉన్నతంగా దీవిస్తారండి, ప్రభు ఆశీర్వదిస్తారండి. దేవుని దీవెన ఐశ్వర్యం ఇస్తుందండి, నిన్ను హెచ్చిస్తుందండి. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని మీద మనం నమ్మకం పెట్టుకుంటే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే నిశ్చయముగా సంతానం బాగుంటారు, ఆస్తి బాగుంటుంది, మిగుల విస్తారంగా మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోండి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానం చేత తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, యేసయ్య నామంలో నీ పాదాలు చెంత మేమున్నాం. విన్న మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునగాక. ప్రభువా, వాక్యపు వాగ్దానాలను వారి జీవితంలో నెరవేర్చండి. ప్రతి విధమైన దుష్టిని, అధికారం, అంధకార, చీకటి శక్తుల ప్రభావం యేసు నామంలో బంధించి లయపరుస్తున్న మీ కృప విస్తరించునగాక. కృప ద్వారా బిడ్డలను దీవించమని యేసు నామంలో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.